గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది జాబ్స్ అడ్డా. సో ఈ కార్తీక మాస చలికాలంలో మంచి ఒక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్ ద వీడియోస్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నేను చాలా వీడియోస్ కవర్ చేశాను, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ వాటి గురించి కూడా. సో ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సచ్ దట్ అది నా ఛానల్కి హెల్ప్ఫుల్ అవుతుంది గ్రో చేయడానికి. ఇది న్యూలీ ఫామ్ చేసిన ఛానల్. నాకు మీ అందరి సపోర్ట్ అనేది కంపల్సరీగా కావాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో. సో నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మీకు లైక్ మేము ఒక గ్రామీణ బ్యాంక్ అలాంటి వాటిట్లో వర్క్ చేయాలి, లైక్ వితౌట్ ఎగ్జామ్స్ మాకు ఏదైనా జాబ్ నోటిఫికేషన్ ఉంటే కావాలి అనుకుంటే అలాంటి వాళ్ళకి ఇదే ది బెస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీ. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నుంచి మనకి వేకెన్సీ అనేది రిలీజ్ అయింది. వేకెన్సీ అనేది దేనికోసం అంటే ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్స్ ఎఫ్ఎల్సి కోసం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ అనేది ప్యూర్లీ ఆన్ ద కాంట్రాక్ట్ బేసిక్ మాత్రమే ఉంటుంది. కాంట్రాక్ట్ అనేది ఎప్పుడు ఎక్స్టెండ్ అవుతుంది అనేది బేస్డ్ ఆన్ ద మీ పెర్ఫార్మెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ డిస్క్రిప్షన్ ప్రకారం ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో నోటిఫికేషన్ రిలీజ్డ్ ఓన్లీ ఫర్ ది కాంట్రాక్ట్ బేసిక్స్. సో టోటల్లీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఒంగోలు, కడప, శ్రీకాకుళం, వైజాగ్, విశాఖపట్నం, ఏలూరు అండ్ రాజమహేంద్రవరం లొకేషన్స్కి మొత్తం 7 వేకెన్సీస్ ఉన్నాయి ఫినాన్షియల్ లిటరసీ కౌన్సిలర్స్ కోసం. సో మీరు ఎలిజిబిలిటీ చూస్తే, ఎలిజిబిలిటీ అనేది ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే ఏ డిగ్రీ అయినా ఉండొచ్చు, కాకపోతే 10th ప్లస్ ఇంటర్ ప్లస్ డిగ్రీ 10+2+3 అనేది కంపల్సరీగా ఉండాలి. లేదా 10+ ఐటీఐ 2 years ఐటీఐ ఆర్ డిగ్రీ అలా 10+2+3 అనే ప్యాటర్న్ అయినా మీరు ఫాలో అవ్వచ్చు. మీకు తెలుగు రాయటం అండ్ ఇంగ్లీష్ రాయటం, చదవటం, మాట్లాడడం కంపల్సరీగా ప్రొఫిషియంట్గా ఉండాలి. తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ మీకు కంపల్సరీగా రావాలి. రాయడం, చదవడం, అలాగే మాట్లాడడం. అలాగే కంప్యూటర్స్ గురించి మీకు ఎంతో కొంత అవగాహన ఉండాలంటే ఈ పవర్ పాయింట్ పీపీటీస్ కానీ, ఎక్సెల్ కానీ, ఎంఎస్ వర్డ్ కానీ, ఇంటర్నెట్ ఎలా ఆపరేట్ చేయటం, వీటి గురించి మీకు ఎంతో కొంత అవగాహన ఉంటే అది మీకు యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో ఏజ్ చూస్తే మినిమం అనేది 35 years ఉంటుంది అండ్ మ్యాక్సిమం 63 years ఉంది. బట్ 65 years వరకు యాక్సెప్టబుల్ అనేసి కూడా కింద మెన్షన్ చేశారు. సో మీకు ఈ ఎలిజిబిలిటీ కాకుండా ఇంకేదన్నా లైక్ మీరు ఏదైనా రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ స్కేల్ 1 అయి ఉండి మీకు ఏమైనా సెమీ అర్బన్ లేకపోతే రూరల్లో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వస్తుంది. లేకపోతే మీరు సూటబుల్ రిటైర్ ఆఫీసర్ అనేది లేకపోయినప్పుడు ఇక్కడ డిజైరబుల్ అంటే ఏంటంటే అలాంటి ప్రొఫైల్ అనేది దొరికితే, సపోజ్ ఎవరైనా రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ అప్లై చేసుకొని వర్కింగ్ అనేది చేసుంటే రూరల్ అండ్ అర్బన్లో అతనికి లేదా వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వస్తుంది. అలాంటి అప్లికేషన్స్ వాళ్ళకి నోటిఫికేషన్లో రాలేదు అనుకున్నప్పుడు ఎవరికైతే నాలెడ్జ్ అనేది ఉంటుందో బ్యాంకింగ్ మీద అండ్ ఈ ఫైనాన్షియల్ లిటరసీ వాటి మీద ఎవరికైతే నాలెడ్జ్ అనేది ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది వస్తుందన్నమాట. సో హెల్త్, సో దేనికైనా ఇది కామనే కాబట్టి హెల్త్ అనేది సౌండ్గా ఉండాలి. అండ్ మీకు ఈ ఆపర్చునిటీ మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ అయి ఉండాలి. సో మీ ఆధార్ కార్డులో అడ్రస్ కానీ ఏదో ఒక ప్రూఫ్ అనేది ఆంధ్రప్రదేశ్ అనేది ఉండాలి. మీరు ఆ పక్క డిస్ట్రిక్ట్ కానీ ఒకవేళ వస్తే రీలొకేట్ అయ్యేటట్టుగా చూసుకొని ఉండాలి. సో ఎంగేజ్మెంట్ అనేది యాజ్ ఆఫ్ నో 1 year కోసం ఉంటుందన్నాడు. అగైన్ యాజ్ పర్ బ్యాంక్ డిస్క్రిప్షన్ అండ్ మీ పెర్ఫార్మెన్స్ ప్రకారం ఇయర్ ఆన్ ఇయర్ అనేది అది అవుతూ ఉండొచ్చు. ఒకవేళ అవ్వట్లేదు అనుకుంటే 1 month ఆఫ్ ద నోటీస్ అనేది ఇస్తారు, లేకపోతే 1 month ఆఫ్ ద రెమ్యునరేషన్ శాలరీ అనేది ఇచ్చి టెర్మినేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది.
సో రెమ్యునరేషన్ అనేది చూసుకుంటే మంత్లీ అలవెన్స్ మీరు ఓన్లీ ఎఫ్ఈ అంటే ఫైనాన్షియల్ లిటరసీ అయితే 23,500 ఉంటుంది. ఎస్ఎఫ్ఈ అయితే ఎస్ఎఫ్ఎల్ అయితే 30,000 ఉంటుంది. అదర్ దాన్ దట్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ మీకు ఓన్ వెహికల్ అయితే పెట్రోల్ అలవెన్స్ ఉంది 5 కిలోమీటర్స్, అట్లాగే హాల్టింగ్ అలవెన్స్ ఉంది 450 రూపీస్ పర్ డే, రూమ్ రెంట్ 850 రూపీస్ రూమ్ రెంట్ ఉంది, న్యూస్ పేపర్ అలవెన్స్ ఉంది, మొబైల్ బిల్ ఉంది. సో ఆల్మోస్ట్ లైక్ ఒక ఫుల్ టైం పర్మనెంట్ ఎంప్లాయీకి ఏవైతే బెనిఫిట్స్ అనేవి ఉంటాయో అన్ని బెనిఫిట్స్ని ఎంజాయ్ అనేది చేయొచ్చు ఈవెన్ దో కాంట్రాక్ట్ అయినా. సో ఇవన్నీ బెనిఫిట్స్ అనేది ఉంటాయి చూసుకోండి. అండ్ లీవ్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారంటే ఇయర్కి మొత్తం 15 డేస్ లీవ్స్ ఉంటాయి ఇయర్ మొత్తంలో. అంటే మీకు మంత్కి 2 డేస్ లీవ్స్ అనేది హ్యాపీగా పెట్టుకోవచ్చు. అదర్ దాన్ పెట్టుకోవాలన్నా కూడా లాస్ ఆఫ్ పే కింద కన్సిడర్ చేస్తారు, బట్ పెట్టుకోవడం అయితే పెట్టుకోవచ్చు హాయిగా. ఇది ఒక 10 to 5 ప్రొఫైల్ జాబ్. సో వీటికి సపోర్టింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ కూడా చూస్తే ఎలాంటి టెస్ట్ అనేది ఏం లేదు, జస్ట్ మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసి మీకు ఆ డిజైరబుల్లో కానీ లేకపోతే మీకు ఆ బ్యాంకింగ్ నాలెడ్జ్ కానీ ఈ ఫైనాన్షియల్ లిటరసీ దాని మీద ఏమైనా అవగాహన ఉన్నా కూడా మీ ప్రొఫైల్ అనేది ఈజీగా త్రూ అయిపోతుంది. ఎలాంటి టెస్ట్ అనేది ఏమీ ఉండదు. సో అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి భయ్యా అంటే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ .inలోకి వెళ్ళేసి ఆ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఒక 1000 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేది దాని మీద టు పేయబుల్ ఇచ్చేసి డీడీ అనేది తీసి అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు, బ్రాడీపేట గుంటూరుకి మీరు అడ్రస్ అనేది ఇస్తూ డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్స్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఈ నెల 28వ తారీఖు. సో 28/11 అనేది అప్లికేషన్కి లాస్ట్ డేట్. అంటే ఇంకొక 8 డేస్ మాత్రమే ఉంది. సో 5 PM కల్లా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ ఈ ఈ డీటెయిల్స్ కూడా ఏవైతే ఎన్క్లోజర్స్ ఇచ్చారో అవి అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేసి ఉండాలి. ఎయిదర్ ఏజ్ని డిక్లేర్ చేస్తూ ఎయిదర్ మీ 10th క్లాస్ అన్నా లేకపోతే పాన్ కార్డ్ అయినా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అట్లాగే మీ హైయెస్ట్ డిగ్రీ ఏదైతే ఉందో డిగ్రీ సర్టిఫికెట్, మీరు ఎక్కడైనా వర్క్ చేస్తే దాని సర్వీస్ సర్టిఫికెట్, ఒకవేళ మీరు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ సర్టిఫికెట్, కంప్యూటర్ మీద ఏదైనా కోర్సెస్ చేసుకుంటే మీరు అది కూడా చూపించుకోవచ్చు. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది పెట్టచ్చు. మీరు ఏ స్టేట్లో ఉంటున్నారు లైక్ ఆధార్ కార్డు ప్రూఫ్ ఇస్తే సరిపోతుంది, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ కోసం పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఇవనేది పెడితే మీకు సరిపోతుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. నేను ఈ అప్లికేషన్ కూడా మన డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను, దీని లింక్ కూడా. సో కైండ్లీ గో త్రూ అవ్వండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ముందు చెప్పినట్టు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వాటికి హెల్ప్ఫుల్ అవుతాయంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యా, థ్యాంక్ యూ.